అర్ధరాత్రి సమయం, అది కూడా దట్టమైన అడవి మార్గం. ఒక కొత్తగా పెళ్ళైన జంట. ఆమె తల నిండా మల్లెపూలు వాడి వాడకుండా కనిపిస్తున్నాయి. వాళ్ళు పెళ్ళవగానే దేవుణ్ణి దర్శించుకోవడానికని అడవి మార్గాన వాళ్ళిద్దరే వెళ్తున్నారు. ఎవరన్నా తోడికి వస్తామన్నా వారిని వద్దని మేమిద్దరమే ఒంటరిగా వెళ్ళి వస్తామని చెప్పి బయలుదేరారు. అప్పటికీ టైం రాత్రి 11 అవుతుంది. అడవిలో వాళ్ళు తప్ప మరెవరూ లేనట్టుగా ఉంది ఆ ప్రదేశం అంతా. అప్పుడే వర్షం కురిసి తగ్గిపోయింది అనడానికి గుర్తుగా రోడ్డు మీద అక్కడక్కడా నీటితో నిండిన గుంటలు కనిపిస్తున్నాయి. రోడ్డు కూడా ఇంకా తడిగానే ఉంది. ఇంకా కారు విండోలో నుంచి చల్లటి గాలి వీస్తుంది. ఆ చల్లటి గాలికి తగ్గట్టుగానే మంచి మెలోడీ సాంగ్స్ పెట్టుకొని ప్రయాణం చేస్తున్నారు. దూరంగా నక్కల ఊలలు వినిపిస్తున్నాయి. అప్పటిదాకా ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. గాలి బాగా వీస్తుంది. చెట్లు ఆ గాలి తాకిడికి తట్టుకోలేక విరిగి కింద పడతాయేమో అన్నట్టుగా అంత గట్టి గాలి వీస్తుంది. అప్పుడే ఎవరో ఆడమనిషి ఏడుపు వినిపించింది. గాలి తాకిడికి ఏమాత్రం తగ్గలేదు. కానీ వాళ్ళు దానిని అంతగా పట్టించుకోలేదు. కార్ మాత్రం ఎక్కడా ఆగకుండా పోతూనే ఉంది. అప్పుడే కార్ డేంజర్ జోన్ అనే బోర్డు ఉన్న మలుపు దాటింది. అప్పుడు ఇంకొంచెం గట్టిగా వినిపించింది ఆ ఆడపిల్ల గొంతు. ఈసారి అది కారులో ఉన్న ఇద్దరికీ వినిపించింది. ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు. కానీ ఆ కారు మాత్రం ఆపలేదు. ఇద్దరికీ భయంగానే ఉంది. కానీ అది బయటపడనివ్వలేదు. అప్పుడే ఇంకా గట్టిగా అరుపు వినిపించింది. అంతే, సడన్గా కారు ఆగిపోయింది. ఎంత స్టార్ట్ చేసినా స్టార్ట్ అవ్వట్లేదు. గాలి తీవ్రత అంతకంతకు రెట్టింపు అవుతుంది. ఆ ఏడుపు ఆగట్లేదు. కారు దగ్గరికి వస్తున్నట్లు ఉంది. ఆ ఏడుపు వెంటనే కారు విండో కూడా క్లోజ్ చేశారు. ఈసారి ఇద్దరి మొహాల్లో భయం కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది. ఆ ఏడుపు అరుపులు వినిపిస్తూనే ఉన్నాయి. కానీ అవి ఎవరివో ఎక్కడి నుంచి వస్తున్నాయో చూసే ధైర్యం చేయలేకపోతున్నారు ఇద్దరు. వారు ఇరువురి ముఖాలు చూసుకొని ఒక నిర్ణయానికి వచ్చారు. కారు దిగి చుట్టూ చూద్దామని. అంతలోనే రఘుకి నాయనమ్మ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. ఇద్దరే అర్ధరాత్రి అడవిలో ప్రయాణం చేస్తున్నారు కాబట్టి అర్ధరాత్రి రోడ్డు మీద ఎవరైనా మనుషులు కనిపించినా కారు ఆపకండి. అలాగే ఏమైనా శబ్దాలు వినిపించినా ఎట్టి పరిస్థితుల్లోనూ కారు దిగి బయటకు వెళ్ళొద్దు అని చెప్పారు. కానీ ఎందుకు వెళ్ళొద్దు నాయనమ్మ అని అడిగాడు రఘు. అలా కనిపించారంటే వాళ్ళు ఖచ్చితంగా మనుషులు కాదు, ఆత్మలు, పిశాచాలు అని అర్థం. దివ్యకు కూడా అమ్మవాళ్ళు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. కానీ అవి నిర్వర్తించాలా వద్దా అనే అయోమయంలో ఉన్నారు. ఆ అరుపులు బాధతో వస్తున్నట్లు ఉన్నాయి. ఈసారి మాత్రం ఎవరో అమ్మాయి తనకి హెల్ప్ కావాలని అరుస్తున్నట్లు ఉన్నాయి. ప్లీజ్, ఎవరైనా కాపాడండి, హెల్ప్ మీ, ఎవరైనా ఉన్నారా అని గట్టిగా ఎంతో బాధతో ఏడుస్తుంది. రఘు, దివ్య ఒకవేళ నిజంగా మనిషే అయితే మన భయం వల్ల ఒక నిండు ప్రాణం బలి అవుతుంది. వెళ్దామని కార్ డోర్ మీద చేయి వేశారు. అంతే, ఆ ఏడుపు కాస్తా పోయి బిగ్గరగా నవ్వులు వినిపించాయి. వారికి ఏం అర్థం కాలేదు. మొదట వినిపించిన అమ్మాయి గొంతు మాత్రం ఇంకా హెల్ప్ హెల్ప్ అని అడుగుతూనే ఏడుస్తుంది. రఘు, దివ్య కారు దిగి ఆ అమ్మాయి కోసం చుట్టూ చూశారు. కానీ వారికి ఏం కనిపించలేదు. కారు నుంచి కొంచెం దూరం నడిచి ఎవరైనా ఉన్నారా అని పిలిచారు. కానీ అటు నుంచి సమాధానం లేదు. అప్పుడు వినిపించిన గొంతు, ఏడుపులు ఇప్పుడు ఏమీ వాళ్ళకు వినపడట్లేదు. మళ్ళీ వెనక్కి వచ్చి కారులో కూర్చున్నారు. అరుపులు ఏం వినిపించలేదు. కారు కూడా స్టార్ట్ అయింది. ఇద్దరికి ఏం అర్థం కాలేదు. ఇంకా ఎక్కడా కారు ఆపకుండా వెళ్ళిపోయారు. ఎంత తొందరగా అయితే అంత తొందరగా గుడికి వెళ్ళాలని, తొందరగా ఇంటికి చేరి జరిగిందంతా ఇంట్లో వాళ్ళకి చెప్పాలని అనుకుంటున్నాడు రఘు. రఘు కార్ స్పీడ్ పెంచాడు. రఘు, మనకు వినిపించిన అరుపులు నిజంగా నాయనమ్మ చెప్పినట్టు దయ్యంవేనా? అది నాకు తెలియట్లేదు దివ్య. నేను ఎన్నోసార్లు ఈ రోడ్లో ప్రయాణం చేశాను, కానీ ఇలా ఎప్పుడూ జరగలేదు అనుకుంటూ గుడికి చేరుకున్నారు. ఆ పెళ్లి బట్టల్లోనే గుడికి వెళ్ళి పూజ చేసుకుని తిరిగి ఇంటికి బయలుదేరారు.
అయితే ఏ దారిలో వెళ్ళారో అదే దారిలో తిరిగి వస్తున్నారు. మార్నింగ్ టైం ఉండడం వల్ల వాహనాలు తిరుగుతూ ఉన్నాయి. రాత్రి వినిపించిన అరుపులు ఏమీ వినబడటం లేదు. చాలా ప్రశాంతంగా ఉంది ఆ ప్రదేశం అంతా. రాత్రిళ్ళు ఎంత భయంకరంగా ఉందో పగలు అంత ప్రశాంతంగా ఉంది ఆ రోడ్డు. రాత్రి ఎక్కడైతే కారు ఆగిందో ఇప్పుడు అక్కడే ఆగిపోయింది. ఏమైంది రఘు, కారు ఎందుకు ఆగిపోయింది? అంటే నాన్ స్టాప్గా ప్రయాణం చేస్తున్నాం కదా, ఇంజన్ హీట్ ఎక్కి ఆగిపోయి ఉంటుంది అని అన్నాడు రఘు. ఎందుకంటే రాత్రి బాగా భయపడింది. ఇప్పుడు దానికదే ఆగిపోయిందని చెప్తే ఇంకా భయపడుతుందని అలా చెప్పాడు రఘు. కిందకి దిగి కార్ బ్యానెట్ ఓపెన్ చేసి చూశాడు. ఒకవైపు భయంగాను మరోవైపు కంగారుగాను ఉంది రఘుకి. ఇంతలో దివ్య, ఏమైంది డియర్, ఎందుకు అలా ఉన్నావు రఘు అని చెంపలు భుజాలు తడుముతూ ఉంటుంది. నథింగ్ దివ్య, ఎండగా ఉందిగా, చెమటలు పడుతున్నాయి అంతే, ఇంకేం లేదు. రా కారులో కూర్చుందాం, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం, తొందరగా ఇంటికి చేరాలి అని తొందర పెడతాడు. కారులో కూర్చొని కార్ స్టార్ట్ చేయగానే కార్ స్టార్ట్ అవుతుంది. రఘుకి అసలు ఏమీ అర్థం కాదు అక్కడ ఏం జరుగుతుందో. రఘు కార్ స్పీడ్ పెంచి దివ్య వైపు చూస్తూ తను నిద్రపోతూ ఉంటుంది. కార్ కొంచెం స్లోగా పోనిస్తాడు. వాళ్ళు ఇంటికి వెళ్ళేసరికి 10 గంటలు అవుతుంది. ఇద్దరు ఫ్రెష్ అప్ అవ్వడానికి రూమ్లోకి వెళ్తారు. రఘు ఫ్రెష్ అప్ అయి కింద హాల్లోకి కూర్చొని జరిగిన విషయాన్ని గుర్తు చేసుకొని ఆలోచిస్తూ ఉంటాడు. దివ్య స్నానం చేద్దామని బాత్రూంలోకి వెళ్ళి లాక్ చేసి అద్దంలో తన ముఖాన్ని చూసుకునేసరికి తన ముఖం ఒక వికృత ఆకారంగా మారుతుంది. ఆ వికృత ఆకారం తాను అద్దంలో చూసుకొని భయంకరంగా నవ్వుతూ ఉంటుంది. మళ్ళీ దివ్య రూపంలోకి నార్మల్గా మారి కామ్గా రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఆ రోజు రాత్రికి రఘు దివ్యాల కార్యం చేయాలని అందరూ అనుకుంటారు. ముందుగానే పంతులు గారిని పిలిపించి ఇద్దరి జాతకాల ప్రకారం ముహూర్తం పెట్టేస్తారు. రాత్రి సమయం 10:30 అవుతుంది. మంచి ముహూర్తం ఉందని చెప్తారు పంతులు గారు. ఆయన వెళ్ళిపోయాక కార్యానికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకుంటారు ఇంట్లో వాళ్ళు. దివ్య వచ్చినప్పటి నుంచి నిద్ర లేచేసరికి సాయంత్రం అవుతుంది. అంతసేపు తను ఎప్పుడూ నిద్రపోలేదు. ఎంత అలసిపోయినా తను అంతసేపు నిద్రపోదు అనే సంగతి ఆమె తల్లికి బాగా తెలుసు. కానీ ఇప్పుడు ఎందుకు అలా నిద్రపోతుందో ఎవరికీ తెలియట్లేదు. మేబీ జర్నీ చేసి అలసిపోయి అలా నిద్రపోతుందా? అంతే అయి ఉంటుంది. అంత దూరం జర్నీ చేశారుగా అనుకుని అక్కడి నుండి వెళ్ళిపోతుంది వాళ్ళమ్మ. రఘు కూడా లోపలికి వెళ్ళి చూస్తాడు. దివ్య పడుకొని ఉంటుంది. అది చూసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఆ రోజు నైట్ కార్యం ఏర్పాటు చేస్తారు ఇంట్లో వాళ్ళు. కాకపోతే వాళ్ళకి కొంచెం ప్రైవసీ ఇవ్వాలని ఇంటికి కొంచెం దూరంగా ఉన్న మరో గెస్ట్ హౌస్లో వాళ్ళ కార్యానికి ఏర్పాట్లు చేస్తారు. గది మొత్తం మల్లెలు గులాబీ రేకులతో నిండిపోయి ఉంటుంది. మంచం మీద తెల్లటి బెడ్షీట్ వేసి దాని మీద గులాబీ రేకులతో హార్ట్ సింబల్ వేసి మధ్యలో మొత్తం మల్లెపూలు పేర్చుతారు. అక్కడక్కడ చిన్న చిన్న కుప్పలుగా గులాబీ రేకులు పోసి మధ్యలో మల్లెపూలు వేస్తారు. ఆ బెడ్ మొత్తం పైనుంచి కింద వరకు మల్లెపూల దండలు వేలాడదీస్తారు. ఇంకా మంచం పక్కనే ఒక ప్లేట్ నిండా ఫ్రూట్స్, స్వీట్స్ అన్నీ పెడతారు. ఆ గది మొత్తం సువాసనతో నిండిపోయి ఉంటుంది. ఇంతలో ఇంకో రూమ్లో రఘు దివ్యాని ఆటలు ఆడిస్తారు. ఆ తర్వాత దివ్య చేతిలో పాల గ్లాస్ ఇచ్చి బయట నుంచి తలుపు దగ్గరికి వేసి వెళ్ళిపోతారు అందరూ. లోపల రఘు బెడ్ మీద కూర్చొని పువ్వులు, ఆ అరోమా ఫ్లవర్స్ అన్నీ చూస్తూ ఉంటాడు. గదిలోకి వచ్చిన దివ్య ముందుగా రఘు కాళ్ళ దగ్గర కూర్చొని దండం పెట్టి నన్ను ఆశీర్వదించండి అంటుంది. ఆ ఇంటి చుట్టుపక్కల మొత్తం చీకటిగా ఉంటుంది. రఘు, దివ్య తప్ప అక్కడ ఆ ఇంట్లో మరెవరూ లేరు. రఘు దివ్యాని తనలో దగ్గరగా తీసుకుంటాడు. అప్పుడే ఒక్కసారిగా ఒక తెల్లటి పొగ గదిలోకి వ్యాపించి రఘు, దివ్య ఇద్దరు ఎగిరి గదిలో చెరో మూల పడతారు. ఆ గదిలో ఉండే పండ్లు, స్వీట్స్ ప్లేట్స్ కూడా బలంగా గోడకి విసిరివేయబడతాయి. హఠాత్తుగా దివ్య పైకి లేచి అలా పెద్ద పెద్ద అడుగులతో నడుచుకుంటూ వెళ్ళిపోతుంది. వెనకే దివ్య దివ్య అని అరుచుకుంటూ దివ్యని ఆపడానికి పరుగు పెడుతూ వెళ్తాడు రఘు.
ఎంతకు వెనక్కి తిరిగి చూడట్లేదు, అస్సలు ఆగట్లేదు. వాళ్ళు వెళ్తున్న దారి మొత్తం కటిక చీకటిగా ఉంది. గాలి తీవ్రత కూడా బాగా ఉంది. చెట్లు వేళ్లతో సహా ఊడి కింద పడతాయో అనంతగా గాలి వీస్తుంది. రఘుకి చాలా భయం వేస్తుంది. దివ్య అలా వెళ్ళి ఒక మర్రి చెట్టు కింద కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. తన అరుపులు వినడానికి చాలా భయంకరంగా ఉంటాయి. రఘు కూడా తన వెనుక వెళ్ళి ఆ చెట్టు కింద ఉన్న దివ్యని స్పృహలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అంతలో దివ్యలో ఉన్న దయ్యం ఒక్కసారిగా రఘు వైపు చూస్తుంది. దివ్య ముఖం ఎలా ఉందంటే చాలా భయంకరంగా ఎర్రటి కళ్ళతో ఉంది. అది చూడగానే రఘుకి చెమటలు పట్టి గొంతు తడి ఆరిపోతున్నట్టుగా గుండె వేగింప పెరిగిపోతుంది. దివ్య చేతి వేళ్ళు చాలా పొడుగుగా పెరిగి ఉండి చూడ్డానికి చాలా భయంకరంగా కనిపిస్తుంది. దివ్య దగ్గరికి వెళ్ళబోతుండగా చాలా గట్టిగా అరుస్తుంది. ఆ అరుపుకి రఘు దూరంగా ఎగిరిపడి స్పృహ తప్పి అక్కడే కింద పడిపోయి ఉంటాడు. తెల్లవారుతుంది. ఇంట్లో వాళ్ళు కార్యం జరిగిన చోటికి వస్తారు. వస్తూనే ఇంటి తలుపు అన్నీ తీసి ఉండడం చూస్తారు. ఎంత పిలిచినా ఇద్దరు పలకపోయేసరికి గదిలోకి వెళ్తారు. గదిలోకి వెళ్ళిన వాళ్ళు అలాగే షాక్లో ఉండిపోతారు. ఒక్క నిమిషం ఏం అర్థం కాదు. ఆ గది రాత్రి చూసినప్పుడు చాలా అందంగా ఉంది, కానీ ఇప్పుడు అందవిహీనంగా ఉంది. అది ఒక పాడుపడిన గదిలా ఉంది. చెడు వాసన, శ్మశానంలా ఉంది ఆ గది మొత్తం. అవన్నీ చూసేసరికి వాళ్ళకి చాలా భయం వేసింది. ఇంతకీ పిల్లలు ఎక్కడున్నారు అన్న భయం మొదలైంది వాళ్ళలో. ఇంతకీ రఘు, దివ్య ఏమైపోయారు? అసలు వారు ప్రాణాలతో ఉన్నారా? నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.